సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. మీ కొడుకునే గర్వంగా పంపించారు కదా దేశ సేవకై, ఎందుకు అంత టేస్ట్ పడుతున్నారు? మరి బాగా ఉంటది, టీవీలో చూస్తున్నాం కదా. నా కొడుకు విజయవంతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటే ప్రతి ఒక్క భారతీయుడి ఒంట్లో నరనరాన కూడా ఒక పౌరుషమతం వెళ్ళి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ సింధూర్ అంటే విజయవంతమైంది. ఆపరేషన్ సంబంధించినటువంటి భారత్ పాక్ మధ్య యుద్ధం జరగడంతో మనది భారత్ పైచేయి అయింది. దీనికి సంబంధించి ఆ యుద్ధ రణరంగంలో పాల్గొన్నటువంటి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉన్నటువంటి అజార్ అనే ఒక యువకుడు సైన్యంలో చేరాడు, యుద్ధంలో పాల్గొన్న నేపథ్యంలో అతని అనుభవాలు ఏంటి, అసలు ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు తనకి ఏమనిపించింది, ఆ యుద్ధం అసలు జరుగుతుందా జరగదా, ప్రతి క్షణం భయంగా చూస్తుంటే ఆ రోజులు ఎలా గడిచాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జవాన్ అజార్ ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా తరపు నుంచి, మా సుమన్ టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్, మీకు సెల్యూట్ చేస్తున్నాం. ఏంటి అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా వచ్చింది అసలు? నేను గత 9 సంవత్సరాలుగా నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. లాస్ట్ 3 years నుంచి నేను జమ్మూ కాశ్మీర్లో పోస్టెడ్గా ఉదంపూర్ సెక్టర్లో చేస్తున్నా. ఉదంపూర్ సెక్టర్ నుంచి 45 kilometers దూరంలో పహల్గాం అనే ఒక చిన్న విలేజ్లో టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది. దాని దగ్గరలో ఎలాంటి ఆర్మీ ప్రొటెక్షన్ అన్నది ఉండదు. అలాంటి ప్లేస్లో టెర్రరిస్ట్ అన్నది లోకల్ సపోర్ట్ తోటి అక్కడ అటాక్ అన్నది జరగడం జరిగింది సార్. ఆ విషయం తెలిసి ½ an hour అందరు మేము వెళ్ళేసరికి అక్కడ ఎలాంటి మావోయిస్టులు అన్నది అక్కడ మా దృష్టికి చేరలేదు. ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు దీని గురించి చాలా చర్చ జరపడం జరిగింది. దీనికి పేరుగా ఆపరేషన్ సింధూర్ పెట్టడానికి ముఖ్య కారణం, మన లేడీస్కి సింధూరం అంటే బొట్టు, తిలకం తూడ్చేయడం పాకిస్తాన్ చేయడం జరిగింది. దానికి ప్రతికూలంగానే ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం చాలా మంచి విషయం. ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన తర్వాత కంటిన్యూ 22 days నేను ఎల్సీలో ఉదంపూర్ సెక్టర్లో డిప్లాయ్ అవ్వడం జరిగింది. ఆ రోజు పహల్గాం దాడి జరిగిన రోజు మీరు అంటే చుట్టుపక్కల పరిస్థితులు ఉన్నారు మీరు అక్కడనే, దాని పక్క పహల్గాం అటాక్ జరిగిన 45 kilometer డిస్టెన్స్ లో నేను అక్కడనే ప్రెసెంట్ ఉన్నాను సార్. మాకు ఈ విషయం తెలిసిన ఎమ్మటే మేము అక్కడ నుంచి లోకల్ ఎల్లీతో మేము అక్కడ చేరుకునే సమయానికి మీకు ఎవరు సమాచారం నుంచి అక్కడ అటాక్ జరిగింది, మరి అది సిద్ధంగా అని చెప్పేసి మీకు పై అధికారులు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? మీకు మా పై అధికారి, మా సుపీరియర్ అఫ్సర్ మాకు ఇంటిమేషన్ చేశారు సార్. మేము స్పెషల్ ట్రూప్స్ ట్రైనర్స్ యాజ్ ఏ 9 paira నేను లాస్ట్ 2 years గా స్పెషల్ గా ట్రైనింగ్ చేశాను. సో మా ట్రూప్స్ అనేది 8 members మాకు ఇంటిమేట్ చేసి ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము అక్కడికి ఇమీడియట్ గా చేరుకున్నాం. మీకు ఎలా అనిపించింది పై అధికారులు మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో మీరు సిద్ధంగా అండి పహల్గాంకి వెళ్ళాలన్నప్పుడు ఉన్న అక్షరాలు మీకు ఏమనిపించింది సార్? నేను చాలా గర్వపడ్డాను సార్. వీ నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ కంట్రీ, దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఐ వాంట్ టు షో. ఆ విధంగా నేను ఎమ్మటే ఏం ఆలోచించలేదు. నేను అదే విధంగా వెపన్ తీసుకొని డైరెక్ట్ ఆ ప్రదేశానికి చేరడం జరిగింది సార్. పహల్గాం కు టూరిస్టులు చనిపోయిన 23 మంది చనిపోయిన ప్రదేశం మీరు వెళ్ళారు. అక్కడ చూస్తే సిచ్యువేషన్ సార్ ఎలా ఉంది సార్? అక్కడికి వెళ్ళాక చాలా ఘోరమైన పరిస్థితి సార్. అక్కడ మొత్తం డెడ్ బాడీస్ అన్ని పడి ఉన్నాయి, లేడీస్ అందరూ ఏడుస్తున్నారు. అక్కడ లోకల్ సపోర్ట్ కూడా ఆ టైంకి మాకు చాలా లభించింది. అక్కడ లోకల్స్ అందరూ ఎవరైతే భయపడ్డారో వాళ్ళ లేడీస్ అందరిని ఇంటికి తీసుకెళ్లడం అదంతా జరిగింది. అప్పటిలోపు మేము సర్చ్ ఆపరేషన్ స్క్వాడన్స్ చేసాము, అయినా కానీ ఎలాంటి మాకు ఇంటిమేషన్ అక్కడ దొరకలేదు. అప్పటిలోపే వాళ్ళందరూ అక్కడ నుంచి డిస్ట్రాయ్ వెళ్ళిపోయారు. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులు అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా మీరు సెర్చ్ బృందం కూడా వెళ్ళి ఆపరేషన్ చేశారు అక్కడ? సార్, టోటల్ 2 స్క్వాడన్స్, ఇన్నర్ స్క్వాడన్, అవుట్ సైడ్ స్క్వాడన్ చేసి 2 స్క్వాడన్స్ పెట్టాము. కానీ వాళ్ళది ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అప్పటిలోపే వాళ్ళు అక్కడ నుంచి లోకల్ సపోర్ట్ ద్వారా వేరే ప్రాంతానికి చేరుకున్నారు. మీకు భయం అనిపించలేదా? మనం ప్రత్యక్షంగా యుద్ధంలో దిగుతున్నాము, ఏం జరుగుతుంది అనేది మీకు మనసులో వచ్చింది ఏమని అనిపించింది? లేదు సార్, నేను గత 2 సంవత్సరాలుగా స్పెషల్ ట్రైనింగ్ దీనికోసమే తీసుకున్నాను. ఇలాంటి రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు నా దేశం కోసం నేను సేవ చేయడానికి నాకు ఇలాంటి అవకాశం దొరుకుద్దా ఆ రోజు, ఇప్పుడు నాకు ఆ కోరిక నెరవేరింది. పహల్గాం దాడి మొదటి నుంచి మొన్నటి వరకు కూడా యుద్ధ యుద్ధమేఘాలు గమ్ముకున్నవి. అట్ ద సేమ్ టైం భారత్ పాక్ మధ్యలో యుద్ధం కూడా జరిగింది. యుద్ధంలో పాల్గొన్నప్పుడు మీకు అనుభవాలు ఏ విధంగా ఎదురయ్యారు?
సార్ యుద్ధం అనేది జరుగుతుంది అనేది మాకు ముందుగా కరెక్ట్ గా ఇంటిమేషన్ అనేది క్లియర్ గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అంటే సీనియర్ ఆఫీసర్స్ ద్వారా మాకు ఇక్కడ డిప్లాయ్ అవ్వాలి, ఈ విధంగా అటాక్ చేయాలన్న చిన్న ఇంటిమేషన్ దొరికాయి. సిచ్యువేషన్ ఎలా అయితే వాళ్ళ తరపు నుంచి డ్రోన్స్ అటాక్ ఇలా ఉద్రిక్త పెరగడం వల్ల మాకు రైట్ టు ఫైట్ అంటే వి వాంట్ టు నీడ్ టు డూ సంథింగ్, అటాక్ చేయాల్సిందే తప్పదు అన్న సిచ్యువేషన్ నెలకొంది సార్. సో నీతో పాటు ఆ యుద్ధంలో పాల్గొన్న మీ కోఆర్డినేషన్స్ కానీ మీ మిత్రులు కానీ వాళ్ళు అంటారా, వాళ్ళందరూ మీరు డిస్కషన్ ఏం చేసుకున్నారు సార్? మనం వెళ్తున్నాం కదా, ఏంటి పరిస్థితి అని. సార్ మా ట్రూప్స్ ఎవ్రీ ట్రూప్స్ 8 మెంబర్స్ ఉంటారు సార్. మా ట్రూప్స్ ఏంటంటే మేము వాళ్ళ బేస్ క్యాంప్స్ ఫస్ట్ ధ్వంసం చేసుకుని అక్కడ ఆ క్యాంప్ ని మన ఆధ్వర్యంలోకి తీసుకుంటే అక్కడ వాళ్ళ బేసెస్ ఏమి వాళ్ళకి అంటే ఫ్లై చేయడానికి ఏమో ఆపర్చునిటీ ఉండదు అనేది మా మెయిన్ ముద్ద ఏంటంటే వాళ్ళ బేస్ క్యాంప్స్ అనేది మేము ధ్వంసం చేయటం. లాస్ట్ నైట్ 4 బేస్ క్యాంప్స్ వాళ్ళ డిస్ట్రాయ్ చేసాం. ధ్వంసం చేసే టైంకి 6th ఫైర్ వైలేషన్ అయిపోయింది. అప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళ బేస్ క్యాంపులు ఫైర్ చేసి ధ్వంసం చేయడం వాళ్ళు చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక పౌరుడుగా, ఒక జవాన్ గా, నేనే ఒక భారతీయుడిగా నాకు చాలా గౌరవంగా అనిపించింది సార్. నా దేశానికి నేను ఇంత మంచి సేవ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. యుద్ధం జరుగుతుంది, కొంతమంది జవాన్లు కూడా పాపం దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మీ ఇంటికా నుంచి యుద్ధం జరుగుతున్నప్పుడు అమ్మ గాని నాన్న గాని ఫోన్లు చేసి ఏం జరుగుతుంది అని యోగక్షేమాలతో చర్చించుకున్నారా? సార్ చాలా సార్లు అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, కానీ నాకు ఏ టైంలో నాకు రెస్పాన్స్ ఇవ్వడానికి వాళ్ళకి టైం దొరకలేదు. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్పాను, నేను క్షేమంగా ఉన్నాను, నాకేం కాదు, నేను తిరిగి వస్తా, మీ పేరు నేను నిలబెడతా అన్న ఒక్కతే విషయంతో నేను వాళ్ళకి చెప్పాను. నేను ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేయటం కానీ, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఫోన్స్ అనేవి ట్రాకింగ్ అవుతున్నాయి. సో నేను ఎప్పుడు వాళ్ళకి కానీ బాబాయ్కి నేను ఎప్పుడు కొంచెం టచ్లో ఉండేటోని అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే బాబాయ్కి ఇచ్చేవాడిని. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత్ పాక్ యుద్ధంలో భారత్ పై చేయింది. ఇప్పుడు అందరం మళ్ళీ అంటే యుద్ధం ముగించుకుని కూడా మళ్ళీ మీరు స్వగ్రామానికి వచ్చారు. ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? సార్ నాకు స్వగ్రామంకి వచ్చాక నిన్న స్టేషన్ లో దిగాక కూడా పెద్ద ఘన స్వాగతం పలికారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. విలేజ్ కి వచ్చాక అందరి రెస్పాన్స్, లోకల్ పీపుల్ సపోర్ట్, ఫ్రెండ్స్ విషెస్, ఎవ్రీథింగ్ ఫీలింగ్ సో హ్యాపీ సార్. కానీ ముందు ముందు కూడా మళ్ళీ యుద్ధం జరిగితే మళ్ళీ ఏం చేయబోతున్నావు సార్? దేనికైనా నేను దేశం కోసం ఏం చేయడానికైనా ఎనీ టైం నేను సిద్ధంగా ఉంటాను సార్. నేను చుట్టీలో ఉన్నప్పుడు నాకు రీకాల్ చేసిన వితిన్ 18 hours లో నేను జమ్మూలో రీచ్ అయ్యి నా నెక్స్ట్ ఫర్ ప్రాసెస్ నేను పూర్తి చేశాను సార్. ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అమ్మదండ్రులు అన్నమాట. అమ్మకి చెప్పండి, అంటే ఒక దేశ సేవకి దేశం గురించి దగ్గర కొడుకును కన్నారు కదా మీరు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? గౌరవంగా ఉంది నాకు. నా కొడుకు అక్కడ పోయినందుకు చాలా గౌరవంగా ఉంది. భారతదేశానికి మేలు చేస్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది. నా కొడుకు దానికోసం కావాలని చిన్నప్పటి కాంచి పట్టుబట్టిపోయిండు. కానీ పోయిన వాళ్ళందరూ చల్లగా ఉండాలని మాకు చాలా సంతోషంగా అనుకున్నాం సార్. నా కొడుకు విజయవంతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. నాకు ఈ కొడుకు పుట్టినందుకు చాలా సంతోషం, చాలా బాధగా అనిపించింది సార్. అందరు చచ్చిపోతుంటే ఒక కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు ఏమైందో ఏం కాదు అని బాగా బాధపడ్డా. కానీ పోయిన వాళ్ళందరూ సంతోషంగా వచ్చారు సార్. అదే సంతోషం. నా కొడుకు దేశం కోసమే పుట్టింది సార్. కానీ అందరు చల్లగా ఉండాలి, అందరూ మంచిగా రావాలి, అదే నా సంతోషం సార్. అమ్మ, యుద్ధం జరుగుతున్నప్పుడు నీకు టీవీలలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, చనిపోతున్నారు, అటు పాక్ సైడ్ కూడా చాలా మంది కూడా మృత్యువాత పడ్డారు అన్నప్పుడు నీ కొడుకుని చూడాలని అనిపించిందా నీకు? అనిపించింది సార్. ఒక అతను చనిపోయినప్పుడు నా కొడుకు కూడా ఇలాగనే అవుతాడా ఏంది, నా కొడుకు దేశం కోసం అన్న ఆగమైపోతాడు అని చాలా భయపడ్డాం సార్. కానీ నా కొడుకు ఫోన్ చేసినప్పుడు నేను మంచిగానే ఉన్నాను, పర్వాలేదు, బాధ ఏం లేదు, నేను తిరిగి వస్తాను, మీరేం టెన్షన్ పడకాకండి అని నా కొడుకు చెప్పిండు సార్. నాకు అదే సంతోషంగా ఉంది. నా కొడుకు చిన్నప్పటి కాంచి కూడా ఆర్మీకి పోవాలని బాగా పట్టుదల పట్టేటోడు. కానీ ఒక్కడే కొడుకు వద్దని నేను చాలా సార్లు ప్రయత్నం చేసినా కూడా నీ దేశం కోసం పోతాను, నాకు ఇష్టం, నాకు ఆర్మీ అంటే అని నా కొడుకు 18 సంవత్సరాలకే పోయింది సార్. పోయినాక కూడా చాలా వరకు సంతోషంగానే ఉంది సార్. కానీ పోయిన వాళ్ళు వచ్చిందాకా భయంగానే ఉంది సార్. వచ్చిందాకా భయంగానే ఉంది. నా కొడుకు ఎట్టొస్తాడో ఏం కాదో. నా కొడుకుతో పాటుగా అందరు పోయిన వాళ్ళు చల్లగా రావాలి, అందరూ మంచిగా ఉండాలి, భార్య పిల్లలు అందరూ ఆగమైపోతారు అని. ఈ చుట్టుపక్కల అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ మీ చుట్టాలు కానీ యుద్ధం జరుగుతుంది, మన అజార్ ఎట్లున్నాడు ఏంటి అని ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎట్లా అనిపించింది వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే? ఫోన్ చేసి చెప్తాను సార్. నా కొడుకు పోయిన వాళ్ళు సంతోషంగానే వస్తారు. వాళ్ళని మాత్రం 28 మంది చనిపోయారు అన్నారు కదా సార్. మరి వాళ్ళు చనిపోయినప్పుడు మరి వీళ్ళు యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేద్దాని పేరు నా కొడుకు పోయిన వాళ్ళు అందరూ సంతోషంగా వస్తారు, వాళ్ళని పిలుస్తారు. భారతదేశం కోసం పోయి నా కొడుకు ఎట్లా సంతోషంగా వచ్చినా నాకు సంతోషమే, భారతదేశం కోసం ఎట్టున్నా నాకు సంతోషమే. మళ్ళీ యుద్ధం వస్తుంది, మళ్ళీ పైనుంచి ఆదేశాలు వస్తాయి, మళ్ళీ ఏమంటే మీ కొడుకుని రెడీగా ఉన్నారా మీరు? కొడుకుని పంపిస్తాను సార్, పంపించాలని రెడీగానే ఉన్నాను.
కొడుకు పోదన్నప్పుడు నాకు ధైర్యంగానే ఉంటుంది సార్. నా కొడుకు పోయినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ కొడుకు పోయేటప్పుడు ధైర్యంగానే ఉంటాను నేను. బాధ అని అనిపించదు నాకు, ఎందుకంటే నా కొడుకు పోయి క్షేమంగా పోయి లాభంగా వస్తాడు. సంతోషంగా పోయిన వాళ్ళు భగవంతుడు ఇచ్చిన రుణం ఉండాలి మనకి, అంతే అని నేను ఫీల్ అవుతాను. నేను మనతో మాట్లాడడానికి సైనికుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు. మీరు చెప్పండి, దేశం గర్వించదుగా కొడుకుడు కన్నారు, యుద్ధంలో పైచేయి సాధించి నేడు సంగ్రామానికి వచ్చారు. అంటే వస్తారు అనుకున్నారా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మీరు? చేసి కంపల్సరీ అవుతారు. నా కొడుకు పోయినందుకు నాకు చాలా గౌరవంగా ఉన్నది. యుద్ధం చేసి వస్తాడు అనుకున్నా, నేను చేసి వస్తాడు అనుకున్నా. ఎట్లా అనిపించింది మీ కొడుకు అక్కడ లైవ్ లో ఉండి యుద్ధం చేస్తుండు? ఏ విధంగా అనిపించింది మీకు? ఏదైనా గౌరవం ఉంది, భయం కూడా కొంత ఉందిలే, కానీ అట్లా ఏం జరగదు అనుకుని పోయి కంపల్సరీ సాధించుకొని వస్తాడు. మీ మిస్సెస్ చెప్తుంది భయపడ్డారని చెప్తున్నారు, ఎంతకని భయపడ్డారు మరి? అట్లా భయపడుతుంటే వాళ్ళు మిస్డ్ కాల్స్ చెప్పండి, నాకు ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేసే టైం లేదు నాకు, ఏం రెస్పాన్స్. నేను బాబాయ్ తోటే ఓన్లీ కనెక్ట్ లో. మీరు మీ కొడుకుకి 27 మిస్ కాల్ ఇచ్చారట ఫోన్ చేద్దాం మాట్లాడదామని, ఎందుకు అట్లా మరి? ఏం జరుగుతుంది అన్నది అక్కడ, అది ఏం జరుగుతుంది పరిస్థితి. మీ కొడుకునే గర్వంగా పంపించారు కదా దేశ సేవకై, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మరి? టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఎందుకు బాధ ఉంటుంది. మంచి టీవీలో చూస్తున్నాం కదా, టీవీలో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక్క చూసే పని అందరూ 100 మంది చేసి గెలుచుకుని వస్తారని నాకు నమ్మకం. యుద్ధం అయిపోయినాక నీ కొడుకు మళ్ళీ నీకు ఫోన్ చేశాడా? చేసిండు. ఏమనిపించింది అప్పుడు నీకు? నాకేం కాదబ్బా, మంచిగా ఉన్నా, నేను ఇద్దరు ఎట్లా చేసుకుని వస్తాం, మీరేం భయపడబాక మంచిగా ఉండండి అని అన్నాడు. చూసారుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా కన్నీటితో మనం చెప్తుంది. ఎందుకంటే ఒకగానొక కొడుకు తన దేశ సేవకి పంపించాం, మాకు చాలా గర్వంగా ఉంది, మళ్ళీ యుద్ధం అంటూ వస్తే కూడా మళ్ళీ పంపించే సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఒక తల్లి కూడా కన్నీటితో ఒక కొడుకుకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే ఉన్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద మేము ఆశలను పెట్టుకున్నాము, అయినా కూడా దేశం కోసం మా కొడుకు రణరంగంలో ఉన్నాడు కాబట్టి మేము చాలా గర్వించదగ్గ విషయం. తన కొడుకు కూడా సంగ్రామం నుంచి చేరుకున్న రోజుల్లో కూడా చుట్టుపక్కల వారు వచ్చి కూడా తను అభినందిస్తుంటే మాకు అంతకన్నా సంతోషం, మాకు ఇంకేం కావాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు సైనికుడు అజర్ అయితే చెప్తున్న పరిస్థితి. మనోడు ఆడు వేండు, యుద్ధం జరుగుతుంది, ఏమనిపించింది తల్లి? ఏమనిపించలేదండి, వాళ్ళని అందరూ కాపాడాలి, మంచిగా రావాలని కోరుకున్నాం. అంటే చాలా మంది యుద్ధంలో కొంతమంది వార్తలలో చూస్తాం కదా, టీవీలలో గట్టగా వస్తుంది కదా, మంచిగా జరగాలి, ఇట్లా జరగొద్దని దండం పెట్టుకుంటాం, రోజు కోరుకుంటాం. అంటే ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు? అంటే మనవాడు గర్వంగా అక్కడ పాల్గొన్నాడు, మంచిగా సాధించాలి, మంచిగా రావాలని ఎదురు చూస్తున్నాం. క్షణం ఒక భయం అనిపించింది, ఏం జరుగుతుంది వార్తలలో చూస్తుంటే ఘోరంగా ఉంది, టీవీ వార్తలు చూస్తాం. సంతోషం అనిపించింది. మళ్ళీ పోతా అంటే మరి పంపిస్తారా? పంపిస్తాం, ఇట్లా జరగొద్దు, మంచిగా ఉండాలి, ఇక జరగనే కూడా చేస్తూ ఉంటారు ఇక పెద్ద పెద్దోళ్ళు, అట్లా ఉండాలి అని అనుకుంటున్నాం. భయం అనిపించింది సార్, మా పిల్లగాడు పోతుంటే మా బాబు నా భయం అనిపించింది. భయం ఎందుకు అనిపించింది? ఎట్లా జరిగిద్దో అనుకునేది కడుపులో. యుద్ధంలో మరి మీ కొడుకు మీ మనోడు పాల్గొన్నాడు కదా, ఎట్లా చూస్తావు? మంచిగా వచ్చిండు మనోడు, గౌరవంగా వచ్చిండు. అంత మంచిగా జరిగింది, మంచిగా విజయంతో పోయేటప్పుడే భయం అనిపించింది సార్, పోయేటప్పుడే భయం అనిపించింది. వార్తలలో చూసాడు, టీవీలలో చూస్తే మీకు ఏమనిపించింది మరి? అట్లా జరుగుతుంది, అట్లా అయిందో అనిపించింది. ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడినా మనవంతో మరి మాట్లాడలే, వాడు చేస్తుంటే వాడే ఎత్తటం లేదా అన్నదేమో, వాళ్ళు ఏడొచ్చి కనుక్కునేది. ఏం చేస్తాం సార్, అల్లా దయ అనుకున్నాం. నా పేరు షేక్ నాగుల్ మీరా, నేను ఆర్మీ జవాన్ అజార్ కు బాబాయ్ అవుతాను. మాకున్న అన్నదమ్ములలో మా పెద్దన్న కొడుకు అజార్, మనకి చిన్నప్పటి నుంచి ఆర్మీ అన్న పోలీస్ అని చాలా ఇష్టం. తన 18 ఏటనే ఈ జాబ్ సాధించాడు. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్కి వెళ్లే ముందు నన్ను కలిశాడు, చాలా ధైర్యం చెప్పాను, వాడు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు బాబాయ్, అమ్మ బాబుకు ధైర్యం చెప్పు, నువ్వు కూడా నేను ఖచ్చితంగా విజయం సాధించి మన భారతదేశ ఆడపడుచుల సింధూరాన్ని తుడిపేసిన ఉగ్రవాదుల్ని కంపల్సరీ యుద్ధానికి పాల్గొని వస్తాను, విజయం సాధించి వస్తానని
గర్వంగా చెప్పాడు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక లోకల్ వచ్చినా కూడా మన మహబూబాద్ టౌన్ సిఐ దేవేందర్ సార్ కూడా స్టేషన్ రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆనందం అనిపించింది. బయ్యారం కూడా మా ముస్తాఫనగర్ వాసులు, బయ్యారం ప్రముఖులు కూడా చాలా మంది విషయాలు తెలియజేశారు. అలా చెప్తున్నప్పుడు మాకు కూడా ఒక అన్న కొడుకు మాకు కూడా చాలా గర్వంగా అనిపించింది. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు కూడా మళ్ళీ పిలుపు వచ్చినా కూడా వెంటనే వెళ్ళడానికి మా అన్న కొడుకు సిద్ధంగా ఉన్నాడు. జై జవాన్, జై ఆర్మీ, జై జవాన్. మీ కొడుకునే గర్వంగా పంపించారు కదా దేశ సేవకై, ఎందుకు అంత టేస్ట్ పడుతున్నారు మరి? బాధ ఉంటుంది, మంచి టీవీలో చూస్తున్నాం కదా. నా కొడుకు విజయవంతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది.